హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమికి నాయకత్వం వహిస్తున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఏకాకిగా మారిపోయారా? వాళ్ళలో అసహనం ఎందుకు పెరిగిపోతోంది? వాళ్ళు చేస్తున్న ప్రకటనలు వాళ్ళలోని అసహనాన్ని మేము ఒంటరి అయ్యాము లాంటి ఒక ఫీలింగ్‌ని బయటపెడుతున్నాయి. ఏంటవి? ఇటీవల వరుసగా కేబినెట్ సమావేశాల్లోనూ, పార్టీకి సంబంధించిన మీటింగ్స్‌లోనూ చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తం చేయడం చూస్తున్నాం. మంత్రులెవరూ మాట్లాడరా? మంత్రులకేం సంబంధం లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని కుట్రలు చేస్తుంటే మీరు సైలెంట్గా ఎందుకుంటున్నారు? లడ్డు అంశానికి సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సంబంధించిన అంశానికి కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేస్తుంటే వాటన్నిటిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంటే ఏ ఒక్క మంత్రి మాట్లాడకపోవడం ఏంటి అంటూ చంద్రబాబు మంత్రులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు, అసహనం వ్యక్తం చేశారు. క్యాబినెట్ ముగిసిన తర్వాత మంత్రుల్ని ప్రత్యేకంగా పిలుచుకొని క్లాస్ బీకారు. ఇటువంటి వార్తల్ని గడిచిన ఏడాది కాలంలో అనేక చూస్తున్నాం. ఇటీవలైతే ఇంకా ఎక్కువగా చూస్తున్నాం. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో మంత్రులు ఇన్వాల్వ్ కాకపోతే ఎలా అంటూ మాట్లాడడం చూస్తున్నాం. ఈవెన్ ప్రతి నెల పెన్షన్లు పంచే కార్యక్రమానికి నేనే స్వయంగా వెళ్ళి ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంచుతున్నాను, మంత్రులకి ఎమ్మెల్యేలకు తీరిక లేకపోతే ఎలా అంటూ చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేయడం కూడా చూస్తున్నాం. సో మొత్తం ప్రభుత్వం, మొత్తం యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ నాయకత్వం వహిస్తున్నారు. 164 మంది ఎమ్మెల్యేలు, 25 మంది మంత్రులు, వీళ్ళందరికీ చంద్రబాబు నాయకత్వం వహిస్తున్నారు. 24 మంది మంత్రులకి. సో ఈ స్థాయిలో మొత్తం అధికార పార్టీ యంత్రాంగం అంతా ఉన్నప్పటికీ వాళ్ళందరినీ పదే పదే మీరు వైసీపీ పైన దాడి చేయకపోతే ఎలా, వైసీపీ పైన అటాక్ చేయకపోతే ఎలా, వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది ఆపకపోతే ఎలా లాంటి మాటల్ని పదే 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 చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వస్తున్నారు. అన్నింటికీ నేనే సమాధానం చెప్పాలా, నేనే వెళ్ళాలా, నేను మాట్లాడకపోతే ఎవరో మాట్లాడరా అంటూ ఆయన అసహనం వ్యక్తం చేయడం చూస్తున్నాం. సో అంటే ప్రభుత్వం నుంచి లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కౌంటర్ చేయడం కోసం మా పార్టీ, మా నాయకులు ఎవరు ముందుకు రావట్లేదేంటి అనే బాధ, ఆవేదన చంద్రబాబు నాయుడు గారిలో కనిపిస్తోంది. మేమే ఒంటరిగా అయిపోయామా, ఇది నాకు సంబంధించిన పర్సనల్ ఎఫైరా, నేను మాత్రమే మాట్లాడాలా, మీరు ఎందుకు మాట్లాడకూడదు అనే ఆవేదన కూడా ఆయనలో కనపడుతోంది. సో ఎందుకు మరి మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు? ఎందుకు మరి మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు? ఎందుకు మిగతా వాళ్ళు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అటాక్ చేసే ప్రయత్నం చేయట్లేదు? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఫోన్ చేసి వాళ్ళకి టచ్లోకి వెళ్ళి మా మీద కోపం పెట్టుకోకుండా మేము కొన్ని ప్రకటనలు చేస్తే చేయాల్సి వస్తుంది తప్ప మేము మనసులో నుంచి చేసినవి కాదు, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటూ గతంలో మాట్లాడుకున్నాం మనం. బహుశా మొత్తం నెగిటివిటీ నేనే తీసుకోవాల్సి వస్తుంది, నేనే ఆన్సర్ చేసుకోవాల్సి వస్తుంది అనే ఆవేదన చంద్రబాబు నాయుడు గారిలో ఉంది. అదే ఆయన పదే పదే వ్యక్తం చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి తోడుగా గొంతు గలుపుతుంది తెలుగుదేశం పార్టీ మీడియా తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరు కాదు లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. అదే ఇంప్రెషన్ ఆయన మాటలను చూస్తే కలుగుతోంది కూడా. ఇక నిన్న పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన నాయకులతో సమావేశమయ్యారు. బయట ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో దాదాపు ఒక గంటన్నర సేపు ఆయన పార్టీకి సంబంధించిన నాయకులతో మాట్లాడారు. పార్టీకి సంబంధించిన నాయకులందరితో మాట్లాడైనా అన్నిటికీ నేనే మాట్లాడాలా, మీరెవరు మాట్లాడరా అంటున్నారు. నేను ఒక్కనే సమాధానం చెప్పాలా, మీరెవరు సమాధానం చెప్పరా అంటున్నారు. ఎమ్మెల్యేలకు బాధ్యత లేకపోతే ఎలా అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొన్ని పత్రికలు రిపోర్ట్ చేసినట్టుగా నాగబాబు గారి పైన కూడా సీరియస్ అయ్యారు పవన్ కళ్యాణ్ అని రాశారు. సోషల్ మీడియాలో మహిళల బట్టలపైన మాట్లాడతావు నాగబాబు, లడ్డూ ఇష్యూ పైన ఎందుకు మాట్లాడవు అని నాగబాబుని పవన్ కళ్యాణ్ ప్రశ్నించినట్లుగా వార్తలు చూశారు. ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తుంటే, లడ్డూ అంశానికి సంబంధించి ఇంత జరుగుతుంటే పార్టీ నాయకులు ఎవరు మాట్లాడకపోతే ఎలా, అన్నిటికీ నేనే మాట్లాడాలా, నేనే సమాధానం చెప్పాలా, మీకెవరికి బాధ్యత లేదా అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం చూస్తున్నాం. సో ఆయన కూడా పార్టీలో నేను ఒంటరినయ్యానా, ఏకాకిగా ఉన్నానా, నేనే ఆన్సర్ చెప్పుకోవాల్సి వస్తుందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా నన్ను టార్గెట్ చేస్తే నన్ను ప్రొటెక్ట్ చేసే లేయర్ ఒకటి లేకుండా పోతుందా? నిజానికి జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది ఓ 4-5 అధికార ప్రతినిధులు పార్టీ వాయిస్ని, అధినేత మనసులోని మాటని, అధినేతను ప్రొటెక్ట్ చేసే ప్రయత్నాన్ని మీడియాలో చేస్తున్నారు తప్ప పార్టీ యంత్రాంగంగా ఎక్కడా చేయట్లేదు లాంటి ఇంప్రెషన్ పవన్ కళ్యాణ్లో ఆయన వ్యాఖ్యల్లో కనపడుతోంది. సో ఆయన కూడా ఒంటరిగా అయిపోయారు, నేనే అటాక్ చేయాలి వైసీపీని, నేనే డైరెక్ట్గా హిట్ అవుతున్నాను, నన్ను ఎవరు ప్రొటెక్ట్ చేయట్లేదు, పార్టీ నాయకత్వం పట్టించుకోవట్లేదు, పార్టీ నాయకత్వం ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం చేసిన మంచి ఏంటి, వైసీపీ ఏమైనా తప్పుడు ప్రచారం చేస్తే దాన్ని తిప్పికొట్టడం ఎలా, దీనికి సంబంధించిన అసలు ప్రయత్నమే చేయకుండా పోతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా నేను ఏకాకిగా అయిపోయానా, నేను ఏకాకిగా ఉండిపోయానా లాంటి ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయినట్టు కనపడుతుంది. ఇటు చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులకు మీరు మాట్లాడండి, మీరు బయటికి రండి, మీరు విమర్శలు చేయండి, మీరు కౌంటర్ చేయండి అంటూ పదే పదే చెప్పాల్సిన పరిస్థితి రావడం అంటే వాళ్ళు ఎవరు వాళ్ళతో కలిసి అటాక్ చేయలేకపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అని. ఇక్కడ ఇంకో అంశాన్ని గుర్తు చేయదలుచుకున్నా. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రులు, పార్టీకి సంబంధించిన నాయకులు విచ్చలవిడిగా రెచ్చిపోయేవాళ్ళు.
ప్రతిపక్ష పార్టీని అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ అయినా తిట్టాల్సి వచ్చినప్పుడు డజన్ మంది మంత్రులు అరడజన మంది మంత్రులు వరుసగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి వాళ్ళపైన విమర్శలు చేయడం చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది వాస్తవానికి. అది బహుశా కూటమికి సంబంధించిన ఇద్దరు కీలకమైన నాయకుల్లోనూ అసహనాన్ని, ఏకాకిగా మారిపోయామా లాంటి ఒక భావనను తీసుకొస్తుందేమో. గతంలో అటువంటి మంత్రులు ప్రకటన చేసినప్పుడు మీరు మీ ముఖ్యమంత్రిని సాటిస్ఫై చేయడం కోసం, తాడేపల్లిలోని మీ ముఖ్యమంత్రి సంతోషం కోసం, ఆయనకి దగ్గర అవడం కోసం, ఆయన మెప్పు పొందడం కోసం ఈ రకంగా విమర్శలు చేస్తున్నారు అంటే ఇది మంత్రులపైన అప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు విమర్శలు చేయడం కూడా చూసాం. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంప్రెస్ చేయడం కోసం ఆయనకు సంబంధించిన మంత్రులు, క్యాడరు, నాయకత్వం ఏ రకంగా పోటీలు పడి మరి ప్రతిపక్షాలపైన విమర్శలు చేశారో, ఈరోజు చంద్రబాబు నాయుడునో పవన్ కళ్యాణ్ను ఇంప్రెస్ చేయడం కోసమో, లేకపోతే తమ ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసమో, లేదా తమ ప్రభుత్వం చేస్తున్న మంచిని చెప్పుకోవడం కోసమో పార్టీకి సంబంధించిన నాయకత్వం ఆ స్థాయిలో వైసీపీ పైన అటాక్ చేయలేకపోతుంది లాంటి భావన ఇద్దరు నాయకుల్లోనూ కనపడుతోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పడి సరిగ్గా 2 ఏళ్ల కాలం కూడా పూర్తి కాలేదు. 2 ఏళ్ళు కూడా పూర్తి కాని పరిస్థితుల్లోనే ప్రభుత్వం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణుల నాయకత్వం దాడి ఈ స్థాయిలో ఉంటే రేపొద్దున ఎన్నికల సమయానికి మన వాళ్ళు ఇంకా చేతులు ఎత్తేస్తారేమో, కాడెత్తేస్తారేమో అనే భయం కూడా ఈ ఇద్దరు నాయకుల్లో ఉన్నట్టు కనపడుతోంది. సో ఆ కారణంగానే ఈ నాయకుల ప్రకటనలు తాము ఏకాకులుగా ఉన్నాం, పార్టీ నాయకత్వం తమని ప్రొటెక్ట్ చేయలేకపోతుంది, తమకు ఒక ప్రొటెక్టింగ్ లేయర్ పార్టీలో లేదు లాంటి ఒక భావనలో ఉన్నట్టుగా కనపడుతోంది.